Hi friends, welcome to Drona. We are discussing the chapter of supply under GST, right? Out of which we are discussing section 7, meaning and scope of supply, in which just we completed section 7, subsection 1, clause A. అంతేనా అప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఏంటమ్మా సెక్షన్ 7, subsection 1, clause A. అంతేనా all forms of the supply of the good or services for the consideration by a person in the course or furtherance of the business would amounts to a supply. Right, so that the first concept is over. Now we are going to discuss the second one, section 7, subsection 1, clause B. Entamadi importation of services for a consideration whether or not in the course or furtherance of the business. Import of service for a consideration whether or not in the course or furtherance of the business would amounts to a supply. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ కన్సిడరేషన్ ఉండాలి, ఫర్దర్నెస్ ఆఫ్ ది బిజినెస్ ఉన్నా లేకపోయినా సప్లై అవుతుంది. దట్ మీన్స్ సింప్లీ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ an exception to furtherance of the business. Exception to furtherance of the business. Section 7(1)(b) ఏంటమ్మా? It is an exception to furtherance of the business. In India, if any transaction want to become a supply, always there should be a furtherance of the business. Without furtherance of the business, no transaction shall be treated as a supply except import of service. ఇండియాలో ఉన్న ఏ ట్రాన్సాక్షన్ సప్లై అవ్వాలన్నా ఫర్దరెన్స్ ఆఫ్ ది బిజినెస్ ఉండాల్సిందే. ఫర్దరెన్స్ ఆఫ్ ది బిజినెస్ లేకుండా ఏ ట్రాన్సాక్షన్ సప్లై కాదు. కానీ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్కి మాత్రం కన్సిడరేషన్ ఉండి ఫర్దరెన్స్ ఆఫ్ ది బిజినెస్ లేకపోయినా సప్లై అవుతుంది. అంటే ఫర్దరెన్స్ ఆఫ్ ది బిజినెస్ లేకుండా ట్యాక్సబుల్ అయ్యే ఒకే ఒక ట్రాన్సాక్షన్ ఏంటి అంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. ఫర్దరెన్స్ ఆఫ్ ది బిజినెస్ లేకపోయినా ట్యాక్సబుల్ అయ్యే ఒకే ఒక ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. అంటే ఏంటి సార్? ఇందులో 3 ఎగ్జాంపుల్స్ చెప్తానమ్మా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 3 ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడమ్మా. రైట్, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. ఏంటది? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. సపోజ్ ఒక కంపెనీ ఫ్యాక్టరీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అమ్మా, ఏంటది? ఫ్యాక్టరీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఆర్కిటెక్చర్ సర్వీసెస్ అనేవి సింగపూర్ నుంచి రిసీవ్ చేసుకుందాం అనుకున్నాం. ఎక్కడ నుంచి? సింగపూర్. సింగపూర్ నుంచి సపోజ్ లెట్ us assume రిలయన్స్ కంపెనీ. There is a import of service. Right, here consideration given, let us assume 20 lakhs. Whether it would amount to a supply, అసలు 7(1)(b) వరకు కూడా మనం రావాల్సిన అవసరం లేదు. 7(1)(a) ప్రకారమే సప్లై అనొచ్చు. ఎస్, ఇట్ ఈస్ ఏ సప్లై. ఎందుకు? సర్వీస్ ఉంది, కన్సిడరేషన్ ఉంది, ఫర్దరెన్స్ ఆఫ్ ది బిజినెస్ ఉంది, ట్యాక్సబుల్ పర్సన్, ట్యాక్సబుల్ సప్లై. 5 conditions satisfied. It is a supply. Directly we can say that as per section 7, subsection 1, clause A. మరి సెకండ్ చూడమ్మా. ఇదే సింగపూర్ కంపెనీ దగ్గర నుంచి సేమ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్, దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్కిటెక్చర్ సర్వీస్, ఒక డైరెక్టర్ రిసీవ్ చేసుకున్నాడు. ఎందుకు? హౌస్ కన్స్ట్రక్షన్. ఇక్కడేంటమ్మా? ఫ్యాక్టరీకి సంబంధించి, ఇక్కడేమో హౌస్కి సంబంధించి. మరి వీటికి సంబంధించి ఈ డైరెక్టర్, వీటికి సంబంధించి ఈ డైరెక్టర్ లెట్ us assume ఒక 10 lakh రూపీస్ పే చేశాడు కన్సిడరేషన్. వెదర్ వుడ్ అమౌంట్స్ ఏ సప్లై. సెక్షన్ 7(1)(a) మీరు అప్లై చేస్తానమ్మా, దీన్ని సప్లై అని మనం చెప్పలేము. 7(1)(a) ప్రకారం సర్వీస్ ఉంది, కన్సిడరేషన్ లేదు. సారీ, 7(1)(a) ప్రకారం సర్వీస్ ఉంది, కన్సిడరేషన్ ఉంది,
ఫర్దర్నెస్ ఆఫ్ ద బిజినెస్ ఉందా? చెక్ చేసుకోండి. ఫర్దర్నెస్ ఆఫ్ ద బిజినెస్ నో. ఎందుకు? పర్సనల్ పర్పస్. ఈవెన్ దో హీ మే బి a director, he receiving services for construction of his building, own building, house, పర్సనల్ పర్పస్. మరి 7(1)A ప్రకారం సప్లై కాదు. మరి ఇప్పుడు 7(1)B అప్లై చేయండి. 7(1)B ప్రకారం సప్లై అవ్వాలంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఉండాలి, అంతేనా? కన్సిడరేషన్ ఉండాలి. నెంబర్ 3 ఫర్దర్నెస్ ఆఫ్ ది బిజినెస్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, అంతేనా? మరి చెక్ చేసుకోండి. ఇట్ ఇస్ అన్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ సర్వీస్? ఆర్కిటెక్చర్ సర్వీస్. కన్సిడరేషన్ ఉందా? ఎస్, 10 lakhs. మరి ఫర్దర్నెస్ ఆఫ్ ది బిజినెస్ లేదు. ఈవెన్ దెన్ ఇట్ ఈస్ ఎ సప్లై as per section 7(1)B. Is it clear? As per section 7 subsection 1 clause B, we can say that yes, there is a supply, there is import of service, and there is a consideration. And the third one, even there is no furtherance of the business, still we can say that it is as a supply. That is a beauty. ఫర్దరెన్స్ ఆఫ్ ది బిజినెస్ లేకుండా ట్యాక్సబుల్ అయ్యే ఒకే ఒక ట్రాన్సాక్షన్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. 1 marks కానీ 2 marks కానీ చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. థర్డ్ ఎగ్జాంపుల్, ఇదే సింగపూర్ కంపెనీ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ పైన చెప్పినటువంటి రిలయన్సే తీసుకుంటుందమ్మా. ఏంటి రిలయన్స్? ఎందుకోసం అని అంటేనమ్మా, దట్ ఈస్ ఆర్కిటెక్చర్ సర్వీసే. బట్ ఇక్కడ ఏం కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటుంటే వీళ్ళు ఆర్ఫాన్ హోమ్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఏంటి? అనాథలకి హౌస్ కట్టించామనుకున్నాము, పాపం వాళ్ళు అక్కడ ఉంటారు కదా అని చెప్పని ఆర్ఫాన్ హోమ్ కన్స్ట్రక్ట్ చేయించడానికి సర్వీస్ తీసుకున్నారు. సరే, కట్టిస్తుంది ఎవరు? రిలయన్స్. మరి ఇప్పుడు దీనికి ఆర్కిటెక్చర్ సర్వీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సింగపూర్. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసే కదా? ఎస్, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. ఇప్పుడు రిలయన్స్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత సింగపూర్ కంపెనీ ఫోన్ చేశారు, సార్ కన్సిడరేషన్ ఎంత ఇవ్వమంటారేంటి? సో వెంటనే సింగపూర్ కంపెనీ అంటారంటే, సార్ ఫస్ట్ మీరు మీ ఫ్యాక్టరీ బిల్డింగ్ కట్టించుకున్నారు, 20 lakhs ఇచ్చారు, హ్యాపీ. సెకండ్, మీ డైరెక్టర్ పర్సనల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు, 10 lakhs కన్సిడరేషన్ ఇచ్చారు, హ్యాపీ. రైట్? ఇన్ దోస్ 2 transactions ఇట్ బికేమ్ ఏ సప్లై అండ్ వి పేడ్ GST. నౌ ద థర్డ్ ట్రాన్సాక్షన్, మీరు ఏదో సర్వీస్ చేయాలనుకుంటున్నారు, సర్వీస్ మోటివ్తో మీరు ఒక పని చేస్తున్నారు, సార్ ప్లీజ్ మమ్మల్ని కూడా కొంత షేర్ చేసుకునేవ్వండి. మీ చారిటబుల్ యాక్టివిటీ ఏదైతే ఉందో వాటిలో మమ్మల్ని కూడా కొంచెం షేర్ చేసుకునేవ్వండి. ఆర్కిటెక్చర్ సర్వీస్ ఏదైతే ఇచ్చామో వాటి మీద కన్సిడరేషన్ మాకు అవసరం లేదు అన్నారు. సో దట్ హియర్ నో కన్సిడరేషన్. వెదర్ ఇట్ వుడ్ అమౌంట్స్ ఏ సప్లై. ఫస్ట్ 7(1)A ప్రకారం కన్సిడరేషన్ లేదు కాబట్టి సప్లై కాదు. ఎందుకంటే 7(1)Aలో 5 కండిషన్లో సెకండ్ ట్రాన్సాక్షన్ అబ్సెన్స్, నో కన్సిడరేషన్, నో సప్లై. 7(1)A ప్రకారం సప్లై కాదు. మరి 7(1)B ప్రకారం అండి, 7(1)B ప్రకారం సప్లై అవ్వాలి అంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్తో పాటు కన్సిడరేషన్ ఉండాలి. ఫర్దర్నెస్ ఆఫ్ ది బిజినెస్ ఉన్నా లేకపోయినా సప్లై అయిపోయేది. నో నీడ్ టు కన్సిడర్ whether there is a furtherance of the business or not interrelated to the import of service, but there should be a consideration, right? So as an absence of the consideration, it is not a supply, not a supply. ఏంటి ఆప్షన్స్? ఆప్షన్స్ ఆఫ్ కన్సిడరేషన్. ఈ 3 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. ఫస్ట్ సిచ్యువేషన్, ఫ్యాక్టరీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయించుకుంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అన్ని కండిషన్స్ సాటిస్ఫైడ్ కాబట్టి 7(1)B వరకు రాకుండా మనం 7(1)A ప్రకారమే సప్లై అని చెప్పొచ్చు. సెకండ్ సిచ్యువేషన్లో పర్సనల్ పర్పస్కి రిసీవ్ చేసుకున్నటువంటి సర్వీస్, ఫర్దర్నెస్ ఆఫ్ ద బిజినెస్ లేదు, సో దట్ 7(1)A ప్రకారం కాకుండా 7(1)B ప్రకారం సప్లై. మరి థర్డ్ సిచ్యువేషన్లో ఇక్కడ కూడా మన ఆర్కిటెక్చర్ సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నాం, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఉంది, ఫర్దర్నెస్ ఆఫ్ ద బిజినెస్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్ ఆఫ్ ది కన్సిడరేషన్ అవ్వడం వల్ల ఈవెన్ 7(1)B ప్రకారం కూడా మనం సప్లై అని చెప్పలేము. మరొకసారి కంటెంట్ చూడండి. Right. Section 7(1)B, which brings within the ambit of supply the importation of service for a consideration, whether or not in the course of furtherance of the business. This is the only exception to the condition of supply being in the course of furtherance of the business.
So that for every transaction to become a supply, always there should be a furtherance of the business. But the import of service, it is only the exception. Even if there is no furtherance of the business, it would become supply. వీటికి సంబంధించిన ఓ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చానమ్మా, జాగ్రత్త చూడండి. ఫస్ట్, ఏ రిసీవ్డ్ ఆర్కిటెక్చర్ సర్వీసెస్ ఫ్రమ్ యూఎస్ఏ బేస్డ్ కంపెనీ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ బిల్డింగ్ విచ్ విల్ బి యూజ్డ్ ఫర్ బిజినెస్. ద కన్సిడరేషన్ గివెన్ త్రూ ఎలక్ట్రానిక్ రెమిటెన్సెస్ ఈస్ వుడ్ అమౌంట్స్ టు ఏ సప్లై. ఆన్సర్ ఎస్. ఈవెన్ మనం దేని ప్రకారం చెప్పొచ్చమ్మా, సెక్షన్ 7(1)A ప్రకారం చెప్పొచ్చు, 7(1)B కూడా అవసరం. బట్ ఈవెన్ నువ్వు 7(1)B అప్లై చేసినా సరే ఇట్ వోంట్ బి ద మ్యాటర్, ఇట్స్ నాట్ ద మిస్టేక్. అండ్ సెకండ్ వన్, వెదర్ యువర్ ఆన్సర్ విల్ బి D4 if architecture service has been received for construction of a building which will be used for residential purpose. No, my answer will be remain same, but as per 7(1)B it is a supply. And next, online information database access or retrieval services where import of free services from Google and Facebook by Mr. Ram located in India without any consideration, is it subject to GST? Actually it is import of service, furtherance of the business not required, but as an absence of the consideration it is not a supply. Next, example 3, import of a song, that is downloading a song for a consideration for personal use by Mr. Bharat, is it a supply of service? Obviously there is import of service and consideration. Now it may be a personal purpose or business purpose, irrespective of the fact, as per section 7 subsection 1 clause B, it would amount to a supply. Is it clear? Okay. రైట్, 7(1)A 7(1)B రెండు కంప్లీట్ చేసామమ్మా. 7(1)A అంటే చెప్పాలి, ప్రతిసారి నేనే చెప్తున్నాను, చెప్పాలి. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ది సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫర్ ఏ కన్సిడరేషన్ బై ఏ పర్సన్ ఇన్ ది కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ ద బిజినెస్ వుడ్ అమౌంట్స్ టు ఏ సప్లై. అండ్ నెక్స్ట్ 7(1)B చెప్పండి, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఫర్ ఏ కన్సిడరేషన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ ద బిజినెస్ would amounts to a supply. Antena 7(1)B అయిపోయిందా? రైట్. In the next class we will start with section 7 subsection 1 clause C. Thank you.